ఏంటమ్మా ఏమైంది? ఎందుకమ్మా అలా అరుస్తున్నావు? అరవటం కాదు, మీరు చేసిన పనికి ఊరి నుంచి తరిమేయాలి. ఏం జరిగిందమ్మా? చెయ్యాల్సిందంతా చేసి మళ్ళీ ఏం జరిగిందని ఎంత అమాయకంగా అడుగుతున్నారో. హలో, ఏంటి నీ ప్రాబ్లం? ప్రాబ్లం నాది కాదు, ఊరందరిది. గుడిలో అమ్మవారి తాళిపోయిందని మావయ్య గారు, నేను, ఊరంతా ఎంతో టెన్షన్ పడిపోతున్నాం. అసలు నా కూతురంటే నీకెందుకమ్మా అంత కోపం? తను నీకు ఏం అపకారం చేసింది? ఎప్పుడు నా బిడ్డ నిందించాలనే చూస్తావు. అసలు అమ్మవారి తాళిని తీసుకోవాల్సిన అవసరం నా బిడ్డకేముందమ్మా? చూడమ్మా, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. అమ్మవారి తాళి కనిపించకే కదా నా కూతురు పెళ్ళాగిపోయింది. అలా కనిపించకుండా చేసింది నీ కూతురే. తాళి తన దగ్గరే ఉంది. నీ దగ్గర ఏ సాక్ష్యం ఉందని అలా చెప్తున్నావు? సాక్ష్యాలు, ఆధారాలు, నిజ నిజాలు అన్ని కాసేపట్లో మీడియా వాళ్ళు వస్తారు. వాళ్ల ముందు అంతా బయట పెడతాను. అమ్మా తులసి, ఏంటమ్మా ఇది? అమ్మవారి తాళి నీ దగ్గర ఎందుకుంటుంది? లేదని చెప్పమ్మా.